హలో అండి, నా పేరు సురేఖ టేస్టీ ట్రీట్స్కి మీకు స్వాగతం. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ తోటకూర పులుసు అండి. ఈ పులుసుని మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు చేసినా కూడా చాలా చాలా ఇష్టంగా తినేదాన్ని నేను. ఆ తర్వాత నేను మా పిల్లలకి ఎప్పుడు చేసి పెట్టినా కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక పులుసు చేసి పెట్టాను అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసినట్టయితే డైలీ ఒక మంచి వీడియోతోటి కొత్త రుచులతోటి మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ముఖ్యము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ దాకా చేరుతుంది. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. ఇంకా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ 5 తోటకూర కట్టలు తీసుకున్నాను. దానికి సరిపడా ఒక చిన్న గ్లాసుడంతా పెసరపప్పుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. తోటకూరని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. తోటకూరని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. అందులో ఇసక ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి చూసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్లంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా శనగపప్పు వేసుకోండి. చిటికెడు మెంతులు వేసుకోండి. పులుసు కాబట్టి కొద్దిగా మెంతులు వేసుకుంటే రుచి పెరుగుతుంది. అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వండి. అది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు తరుక్కున్నాను, అది వేసుకున్నాను. తర్వాత ఒక 2-3 దాకా చీలికలు, పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చ దంచుకొని అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. ఒక్కసారి చక్కగా కలుపుకొని మొత్తం ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసుకుందాము. ముందుగా సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1.5 స్పూన్ దాకా వేసాను ఉప్పు. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి. 1/2 గ్లాస్ అంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 స్టీములు రానివ్వండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీయండి. అది ఆ తోటకూర అంతా కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని మంచిగా గంటెతోటి మెదుపుకోండి మొత్తము. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి పెసరపప్పుని మెత్తగా. పెసరపప్పే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో కందిపప్పు కన్నా కూడా పెసరపప్పు అయితే రుచి చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో రుచి చాలా బాగుంటుంది. ఆ పెసరపప్పుని వేసేసుకోండి. మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి చక్కగా ఆ చింతపండు రసం అంతా కూడా అందులో పోసేసుకోండి. అంతా కూడా చక్కగా కలిసేటట్టుగా కలుపుకోండి. చూసుకోండి, సెమీ లిక్విడ్గా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు, అలానే గట్టిగా పప్పులాగా ఉండకూడదు. సెమీ లిక్విడ్గా ఉండాలి. అందుకనే నేను ఇంకొద్దిగా వాటర్ పోసుకున్నాను. 1 స్పూన్ దాకా సాంబార్ పొడి వేసుకోండి. మీరు కావాలంటే ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బెల్లం, చిన్న ముక్క బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. కానీ బెల్లం వేసుకున్నట్టయితే రుచి బ్యాలెన్స్ అవుతుంది. చింతపండు పులుసు అవి వేసాం కాబట్టి అన్నిటికీ రుచి బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ దాకా కారం పొడి వేసుకుంటున్నానండి. అన్నీ చక్కగా కలుపుకొని మంచిగా మరిగించుకోండి. ఈ పచ్చివాసన, కారము అన్నీ పచ్చివాసన పోయే వరకు మరిగించుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది చక్కటి తోటకూర పులుసు. ఇలా వేడిగా చక్కగా మంచిగా అన్నంలో వేసుకొని తినచ్చు, చపాతీలలో కూడా తినచ్చు. ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసి మీకు రుచి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.